గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం చివరి క్లాస్లో ఆల్కేన్లు అదేవిధంగా ఆల్కైన్లకు సంబంధించినటువంటి విషయాలు మనం నేర్చుకోవడం జరిగింది. మరి ఈరోజు మనం ఆల్కైన్లకు సంబంధించినటువంటి విషయాలు ఏంటో చూద్దాం. మరి ఆల్కైన్లను కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే వాటికి సంబంధించినటువంటి సాధారణ ఫార్ములా ఏంటి, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి నిర్మాణాలు ఇక్కడ మనం ఈరోజు నేర్చుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆల్కైన్లను కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఈ ఆల్కైన్ల యొక్క సాధారణ ఫార్ములా ఏ విధంగా ఉంటుంది అంటే CnH2n-2. ఏంటంటే ఆల్కైన్ల యొక్క సాధారణ ఫార్ములా CnH2n-2 అనేటువంటిది ఆల్కైన్ల యొక్క సాధారణ ఫార్ములా అయితే. అదేవిధంగా మనకి ఈ ఆల్కైన్లను కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఆల్కైన్లలో త్రికబంధము అనేటువంటిది కలిగి ఉంటుంది. ఏంటిది? ట్రిపుల్ బాండ్, త్రికబంధము అనేటువంటి దీంట్లో. అంతేకాకుండా మనకి ఈ ఆల్కైన్లను కనుక పరిశీలిస్తే దీంట్లో ఐన్ అనేటువంటి వర్డ్ వచ్చేస్తుంది. ఎందుకు ఇక్కడ ఆల్కైన్, ఐన్, ఓకే, ఆల్కైన్, ఐన్ అనేటువంటి వర్డ్ ఇక్కడ మనకి పదే పదే రిపీట్ అవుతూ వస్తుంది. మరి మనకు ఆల్రెడీ చివరి క్లాసులో తెలుసు ఇక్కడ ఏంటండి, మనకి ఒక కార్బన్ కనుక ఉన్నట్లయితే మనం మీట్ అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తాం. ఒక కార్బన్ ఉన్నట్లయితే ఏం చెప్తామండి? మీట్ అనేటువంటి వర్డ్. ఒకవేళ రెండు కార్బన్లు కనుక ఉన్నట్లయితే, అంటే ఏదైనా ఒక సమ్మేళనంలో రెండు కార్బన్లు కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈత్ అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తాం. ఓకే, అదేవిధంగా మూడు కార్బన్లు కనుక ఉన్నట్లయితే అప్పుడు ప్రోఫ్ అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తాం. ఓకే, ఏదైనా ఒక సమ్మేళనంలో మూడు కార్బన్లు కనుక ఉన్నట్లయితే ఏం చెప్తామండి? ప్రోఫ్ అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తాం. అదేవిధంగా నాలుగు కార్బన్లు కనుక ఉన్నట్లయితే ఇక్కడ బ్యూట్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, బ్యూట్. ఐదు కార్బన్లు ఉన్నట్లయితే పెంట్. ఆరు కార్బన్లు ఉన్నట్లయితే హెక్స్. 7 కార్బన్లు ఉన్నట్లయితే మనకు హెప్ట్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. అదేవిధంగా 8 కార్బన్లు ఉన్నట్లయితే ఆక్ట్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే ఈ విధంగా ఒక కార్బన్ ఉంటే మీత్, రెండు కార్బన్లు ఉంటే ఈత్, మూడు కార్బన్లు ఉంటే ప్రోఫ్, 4 కార్బన్లు ఉంటే బ్యూట్, 5 కార్బన్లు ఉంటే పెంట్, 6 కార్బన్లు ఉంటే హెక్స్, 7 కార్బన్లు ఉంటే హెప్ట్, 8 కార్బన్లు ఉంటే ఆక్ట్. ఈ విధంగా మనం వివిధ రకాలైనటువంటి కార్బన్లకు సంబంధించినటువంటి విషయాలు మనం ఆ విధంగా తెలియజేస్తాం. సరే, మరి చూడండి, ఈ ఆల్కైన్ల యొక్క ఫార్ములా CnH2n-2 అని చెప్తున్నాం. మరి దీంట్లో మనం ఇక్కడ ఏం చేద్దాం? ఇక్కడ n2 సబ్స్టిట్యూట్ చేద్దాం. మనం దీంట్లో n2 సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే కనుక మనకి C2H2 అనేటువంటి ఏర్పడుతుంది. ఓకే, ఏ విధంగా? C2, Cn అంటే C2, H2 అంటే 2 2 4, 2n అంటే 2 2 4 - 2 అంటే 2. ఓకే, C2H2 అంటే చూడండి, మరి ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 2 కార్బన్లు ఉన్నాయి. 2 కార్బన్లు ఉన్నాయి అంటే ఏమంటామండి? ఈత్. అంతే కదండి, 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి మనం ఈత్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి ఇది ఆల్కైన్ కాబట్టి ఏ వర్డ్ వస్తుంది? ఐన్ అనేటువంటి వర్డ్ వస్తుంది. ఈత్, ఐన్, ఈథైన్. ఓకే, మొత్తం మీద దీన్ని మనం
ఈథైన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, అంటే 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఈ అనేటువంటి వర్డ్ వస్తుంది. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ ఆల్కైన్ కదా, ఆల్కైన్ అంటే ఐన్ అనేటువంటి వర్డ్ వస్తుంది కాబట్టి అంటే మొత్తం మీద ఈథైన్గా ఇక్కడ మనం చెప్తాం. అదేవిధంగా ఒకవేళ మనం ఈ n ప్లేస్లో మనం C3 ఒకవేళ N 3 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు H4 అవుతుందండి. ఓకే, C3H4గా ఇక్కడ మనం చెప్తాం. మరి C3H4 అంటే ప్రొఫైన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, ప్రొఫైన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. అదేవిధంగా ఒకవేళ మనం N=4 కనుక రాసినట్లయితే Cn అంటే C4 2 4 జా 8 - 2 అంటే C4H6గా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి C4H6 కార్బన్లు ఎన్ని ఉన్నాయండి ఇక్కడ 4 కాబట్టి బ్యూట్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. అదేవిధంగా ఐన్ అంటే బ్యూటైన్గా ఇక్కడ ఉంది. ఓకే, ఆల్కైన్, బ్యూటైన్. అదేవిధంగా ఒకవేళ N=5 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు C5H8 అవుతుందండి. ఇక్కడ C5H8 అవుతుంది. దీన్ని మనం పెంటైన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, C5H8 ఏంటంటే పెంటైన్. అదేవిధంగా ఒకవేళ N=6 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు C6H10 అవుతుందండి. మరి C6H10 అంటే హెక్సైన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. హెక్సైన్. అదేవిధంగా C7H12 హెప్టైన్. C8H14 ఆక్టైన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే ఈ విధంగా ఈథైన్, ప్రొఫైన్, బ్యూటైన్, పెంటైన్, హెక్సైన్, హెప్టైన్, ఆక్టైన్ ఇవన్నీ మనం ఆల్కైన్ మనం తెలియజేస్తాం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈథైన్ అని చెప్పాము కదా, ఇక్కడ ఈ ఈథైన్కి మరొక పేరు ఎసిటైన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకేనా, ఈథైన్కి మరొక పేరు ఏంటండి ఎసిటైన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, ఒకసారి చెప్పండి, ఇక్కడ ఒకసారి చెప్పండి ఏంటంటే ఇక్కడ C2H2 అంటే ఈథైన్. ఈథైన్కి మరొక పేరు ఎసిటైన్. C3H4 ప్రొఫైన్. C4H6 బ్యూటైన్. C5H8 పెంటైన్. C6H10 హెక్సైన్. C7H12 హెప్టైన్. C8H14 ఆక్టైన్గా ఇక మనం తెలియజేస్తాం. ఓవరాల్గా ఐన్, ఆల్కైన్ అనేటువంటి వాడు మనకి ఇక్కడ పదే దీంట్లో రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చూడండి, మరి ఆల్కైన్లకు సంబంధించినటువంటి నిర్మాణాన్ని మనం ఏ విధంగా రాస్తాం చూద్దాం. ఓకే, C6 ఏం చెప్పారండి, C6H10. ఓకే, సో C6H10 అంటే మనకి హెక్సైన్గా ఇక్కడ మనం చెప్తాం. ఓకే, హెక్సైన్గా ఇక్కడ మనం చెప్తాం. మరి ఈ హెక్సైన్లో ఎన్ని కార్బన్లు ఉన్నాయి,
6 కార్బన్లు ఉన్నాయి. 6 కార్బన్లు ఉన్నాయి కాబట్టి మనం ముందుగా ఒక గొలుసు మాదిరిగా, ఒక చైన్ లింక్ మాదిరిగా మనం కార్బన్లన్నీ రాయాలండి. ఓకే, చూడండి ఏ విధంగా ఇక్కడ కార్బన్ బాండ్, కార్బన్ బాండ్, కార్బన్ బాండ్, కార్బన్ బాండ్, కార్బన్. సో 1 2 3 4 5 6 6 కార్బన్లు మనం ముందుగా రాయాలి. అయితే మనకి ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, మరి ఆల్కైన్లు అంటే ట్రిపుల్ బాండ్ కదా, త్రికబంధం కదా, అంటే ఏదో ఒక స్థానంలో మనం ఏం రాయాలి, ట్రిపుల్ బాండ్ రాయాలి. మరి చూడండి ఇక్కడ మనం ఈ స్థానంలో కానీ, ఈ స్థానంలో కానీ, ఇక్కడ కానీ, లేక చివరి స్థానంలో కానీ ట్రిపుల్ బాండ్ అని రాయాలి. నేను ఎక్కడ రాస్తున్నా చూడండి, ట్రిపుల్ బాండ్ ఇక్కడ రాస్తున్నా. ఓకే, నేను ట్రిపుల్ బాండ్ ఇక్కడ రాస్తున్నా. మరి చెప్పండి, ప్రతి కార్బన్కి ఎన్ని బాండ్స్ ఉండాలండి? 4 బాండ్స్ ఉండాలి. ప్రతి కార్బన్కి 4 బాండ్స్ ఉండాలండి. సరే చూడండి, ఈ కార్బన్ మనం అబ్జర్వ్ చేద్దాం. ఈ కార్బన్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఒకే ఒక బాండ్ చూడండి. అదే రెండో కార్బన్ని మనం అబ్జర్వ్ చేస్తే 1 2 2 కార్బన్, 2 బాండ్స్ ఉన్నాయి. అదే ఈ కార్బన్ అబ్జర్వ్ చేద్దాం చూడండి, 1 2 3 4. సేమ్ ఈ కార్బన్ లో 4 బాండ్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4. చివరి కార్బన్ ఒకే ఒక బంధం ఉంది. మరి కార్బన్కి ఖచ్చితంగా 4 బంధాలు ఉండాలి అనే విషయం చెప్తున్నాం. చూడండి, మరి ఈ కార్బన్ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఒకే ఒక బంధం ఉంది కాబట్టి మిగిలిన ఎన్ని బంధాలు కావాలండి? ఇంకా 3 బంధాలు కావాలి. కాబట్టి బాండ్ 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 అంటే మొత్తం మీద ఈ కార్బన్కి 4 బంధాలు సెటిల్ ఫుల్ఫిల్ అయ్యాయి. అదేవిధంగా మనం రెండో కార్బన్ పరిశీలిద్దాం. ఈ రెండో కార్బన్ కనుక పరిశీలిస్తే దీనికి 2 బంధాలు కలిగి ఉన్నాయి. అంటే మిగిలిన ఎన్ని బంధాలు కావాలండి? ఇంకా 2. అంటే బాండ్ బాండ్. అదేవిధంగా ఈ కార్బన్ అబ్జర్వ్ చేద్దాం. ఈ కార్బన్ కనుక అబ్జర్వ్ చేస్తే 2 బాండ్స్ ఉన్నాయండి, 2 బాండ్స్ ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ 2. సో బాండ్ బాండ్. కానీ ఈ కార్బన్ ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ 4 బాండ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకా మనం బాండ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ. కానీ చివరి కార్బన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒకే ఒక బాండ్ ఉంది. మనకి ఇంకెన్ని బాండ్స్ కావాలండి? 3. అంటే 1 2 3. ఇప్పుడు మనం హైడ్రోజన్స్ని అరేంజ్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకి H H H, అదేవిధంగా బాండ్ H బాండ్ H బాండ్ H బాండ్ H, అదేవిధంగా బాండ్ H బాండ్ H బాండ్ H. అంటే చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 మనకి మొత్తం 10 హైడ్రోజన్స్ అనేటువంటి వచ్చేసాయి. ఓకే, దీన్నే మనం షార్ట్ కట్గా కూడా రాయవచ్చు. మరి ఏ విధంగా? ఈ కార్బన్ అనేటువంటిది ఎన్ని హైడ్రోజన్స్తో అటాచ్మెంట్లో ఉంది? 3 హైడ్రోజన్స్. కాబట్టి CH3గా రాయవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి బాండ్, ఈ కార్బన్ అబ్జర్వ్ చేస్తే 2 కార్బన్లతో అటాచ్ అయింది కాబట్టి CH2గా రాస్తుంది. ఈ కార్బన్ కనుక అబ్జర్వ్ చేస్తే 2 హైడ్రోజన్స్ CH2. అదేవిధంగా ఇక్కడ కార్బన్ ట్రిపుల్ బాండ్ కార్బన్, ఈ కార్బన్ అబ్జర్వ్ చేస్తే CH3గా తెలియజేస్తుంది. అంటే ఈ విధంగా ఆల్కైన్లకు సంబంధించినటువంటి నిర్మాణానికి మనం రాయడం జరుగుతుంది. అంటే ముందుగా మనం ఒక చైన్ మాదిరిగా కార్బన్లను రాసి ఏదో ఒక స్థానంలో ట్రిపుల్ బాండ్ మనం సెట్ చేయాలి. ఈ ట్రిపుల్ బాండ్ని రాసిన తర్వాత ప్రతి కార్బన్కి 4 బంధాలు ఉన్నాయా లేదా అనేటువంటిది సరిచూసుకొని తర్వాత మనం హైడ్రోజన్స్ని ఈ విధంగా అరేంజ్ చేస్తే సరిపోతుంది. ఇది మనకు
ఆల్కైన్లకు సంబంధించినటువంటి నిర్మాణంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, సో ఓవరాల్ C7H12. ఓకే, C7H12. So it is a heptine. Okay, heptine. How many carbons? 7 carbons. ఇక్కడ మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయండి? 7 కార్బన్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మనం ఏం రాయాలి? కార్బన్స్ ఒక గొలుసు మాదిరిగా మనం రాయాలి. సో కార్బన్ బాండ్, కార్బన్ బాండ్, కార్బన్ బాండ్, కార్బన్ బాండ్, కార్బన్. 1 2 3 4 5 6 7 మనం ఈ విధంగా రాయాలి. రాసిన తర్వాత ఏదో ఒక ప్లేస్లో ట్రిపుల్ బాండ్ రాయాలి. ఓకే, ఏ ప్లేస్లో రాద్దాం ట్రిపుల్ బాండ్? ఇక్కడ రాసేద్దాం ట్రిపుల్ బాండ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి కార్బన్కి 4 బాండ్స్ ఉన్నాయా లేదా అనేది సరిచూసుకోవాలి. ఓకేనా? చూడండి, ఈ కార్బన్ని అబ్జర్వ్ చేస్తే ఒకే ఒక బాండ్ ఉంది. రిమైనింగ్ ఎన్ని కావాలంటే మనకి 3. సో బాండ్ బాండ్ బాండ్. సెకండ్ కార్బన్ అబ్జర్వ్ చేస్తే 2 ఉన్నాయి, ఇంకా రిమైనింగ్ 2. సో బాండ్ బాండ్. థర్డ్ కార్బన్ చూస్తే 4 బాండ్స్ అండి. 4 కార్బన్ని అబ్జర్వ్ చేసిన 4 బాండ్స్. కానీ ఈ కార్బన్ని అబ్జర్వ్ చేస్తే 1 2 రిమైనింగ్ 2. సో బాండ్ బాండ్. అదేవిధంగా మనం ఈ కార్బన్ని అబ్జర్వ్ చేస్తే 1 2 రిమైనింగ్ 2. లాస్ట్ కార్బన్, ఈ కార్బన్ అబ్జర్వ్ చేస్తే ఓన్లీ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి రిమైనింగ్ 1 2 3. ఓకే, అంటే ఈ విధంగా ప్రతి కార్బన్కి 4 బాండ్స్ ఉన్నాయా లేదా అనేటువంటిది సరే చూసుకోవాలి. తర్వాత మనం హైడ్రోజన్స్ని అరేంజ్ చేయాలి. మొత్తం ఇన్ని 12 కదా. సో H 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 అంటే మనకి టోటల్ 12 హైడ్రోజన్స్ వచ్చేసేయాలి. ఓకే, దీన్ని మనం షార్ట్ కట్గా కూడా రాయవచ్చు. చూడండి, ఈ కార్బన్ అబ్జర్వ్ చేస్తే ఎన్ని హైడ్రోజన్స్తో బంధాన్ని ఏర్పరచుకుంది? 3. కాబట్టి ఏం రాయొచ్చు ఇక్కడ? CH3. అదేవిధంగా ఈ కార్బన్ అబ్జర్వ్ చేస్తే 2 హైడ్రోజన్స్ కాబట్టి CH2. మరి ఈ కార్బన్ హైడ్రోజన్స్ ఉన్నాయా? లేవు. కాబట్టి కార్బన్ ట్రిపుల్ బాండ్ కార్బన్. అదేవిధంగా ఈ కార్బన్ అబ్జర్వ్ చేస్తే CH2. అదేవిధంగా ఇది కూడా మనకి 2 కార్బన్ 2 హైడ్రోజన్స్ కాబట్టి CH2. అదేవిధంగా దీన్ని అబ్జర్వ్ చేస్తే మనకి CH3గా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే ఈ విధంగా మనం హెప్టైన్కి సంబంధించినటువంటి నిర్మాణానికి ఎలా రాయవచ్చు అంటే ప్రతి కాంపౌండ్లో మనం నిర్మాణాన్ని రాసేటప్పుడు ట్రిపుల్ బాండ్ ఉందా లేదా అనేటువంటి సరి చూసుకోవాలి. అంతేకాకుండా 4 బాండ్స్ ఉన్నాయా లేదా అనేటువంటి కూడా మనం జాగ్రత్తగా చూస్తూ హైడ్రోజన్స్ మనం అరేంజ్ చేయాలి. ఓకే, ఇది మనకి ఆల్కైన్లకు సంబంధించినటువంటి విషయం. సాధారణంగా ఏంటంటే జనరల్ ఫార్ములా CnH2n-2. ఏ బంధం ఉంటుందండి ఆల్కైన్లలో? ట్రిపుల్ బాండ్, త్రిక బంధం ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో పదే పదే ఏ వర్డ్ వస్తుందండి? ఐన్ అనేటువంటి వర్డ్ మనకి పదే పదే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఫర్దర్ క్లాస్ మనం మిగిలిన విషయాన్ని మనం తర్వాత క్లాస్లో నేర్చుకుందాం. ఓకే.